విశ్వాసముతోనే విజయాలను చూడగలం. సందేహించే మనం ఏమీ పొందలేం. దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవద్దు, చీప్గా లెక్కయ్యొద్దు. జరుగుతాయా అనుకోద్ది. దయ్యపు మనసు అది దయ్యపు మనసు. లేదు, నా దేవుడు చెప్పిన మాట జరిగిద్దే, నా దేవునికి నేను చెప్పిన మాట జరిగిద్ది, నేను నమ్ముతున్నాను. నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి నన్ను తీవ్రంగా తీసుకున్నాడు, నా తండ్రికి నేను సీరియస్. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ఆ మాట మళ్ళీ చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. మళ్ళీ చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ఇంకొకసారి చదువు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ఒకవేళ సందేహిస్తే చదువు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సందేహం ఏమాత్రం లేకుండా అడిగి విశ్వాసంతో ఉన్నవాడు పొందుకుంటాడట. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు, ద్విమనస్కుడు గనుక వాడికి ఏది దొరకదు ప్రభు వల్ల అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఏం చేయాలి? డౌట్ పడాలా? విశ్వసించాలా? అభిషేకం అడిగావు, పొందానని నీవు నమ్మిన ఎడల ఆ శక్తి నీ మీద పనిచేస్తూ ఉంటుంది. నీకు అర్థమైంది. అర్థమైందా? ఇప్పుడు నీకెట్లా కనపడాలా? దావీదు మీదకి అభిషేకం వచ్చింది, సింహాన్ని పట్టుకొని చీల్చవతలు పడేశాడు. సంసోన్ మీదకి అభిషేకం వచ్చింది, సింహాన్ని పట్టుకొని చీల్చవతలు పడేశాడు. నువ్వు కూడా పో, జూ పార్క్కి పోతావా? ప్రార్థన చేసి దూగిగా. ఎందుకంటే మరి సింహం కావాలిగా. మరి ఇక్కడెక్కడ లేవు పబ్లిక్లో సింహాలు. నిద్రమోహమా? వాళ్ళు భౌతికమైన సింహాలను చీల్చేస్తుంటే నువ్వు ఆత్మల ప్రపంచంలో ఉన్న అనేక సింహాలను ఎప్పటికీ చీల్చి అవతల పడేసావు. తెలుసా? నీకు పనిచేస్తుందా మైండ్? నిన్ను ఎదిరించి పోరాడిన ఎన్నో దయ్యపు సింహాలను చీల్చి అవతల పడేసిన యూదా గోత్రపు సింహం పిల్లవైనావు. నువ్వు నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు, నీకు తెలీదు ఆ సంగతి. అనేక సింహాలు ప్రతి దినము నిన్ను తరుముతున్నాయని నీకు తెలియదు. వాటి మధ్యలో నువ్వు ఉన్నావు, నీకు తెలియదు. కానీ మేక పిల్లల్ని చీల్చినట్టు చీల్చి అవతల పడే ఆడుకుంటున్నావు వాటితో. నువ్వు నీ మీద అభిషేకం లేకపోవటం ఏంటి? ఒకవేళ అభిషేకం నీ మీద లేకపోతే అవి నిన్ను చీల్చేసాయి. కానీ అవి గుంపులుగా రకరకాలుగా నీ మీదకి వచ్చి దాడి చేసిన ఒక్కొక్క దాన్ని పట్టుకొని మేక పిల్లని చీల్చినట్టు చీల్చి అవతల పడేసి దేవుని రెక్కల నీడగా పరిగెత్తుతా ఉన్నావు నువ్వు. ఇది అబద్ధమా నిజమా? ఎంత వాస్తవం ఇది? ఎంత వాస్తవం ఇది? లేదా దాడి జరగట్లేదా? లేఖనం అబద్ధం చెప్పిందా? మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడబోతున్నాము అన్నాడా? పోరాడుచున్నామన్నాడా? మరి పోరాడుతున్నావంటే ఆల్రెడీ నువ్వు ఫైట్ సీన్లో ఉన్నావు బాబు. అమ్మా, ఆల్రెడీ నువ్వు ఫైటింగ్లో ఉన్నావమ్మా. నెక్స్ట్ ఏదో భవిష్యత్తులో ఫైటింగ్లు కాదురా, డైలీ. దావీదు మీద పనిచేసిన అదే అభిషేకపు శక్తి నీ మీద పనిచేసినందున ఆత్మల లోకంలో సింహాలను చీల్చిన విజేతగా ఉన్నావు నువ్వు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? సింహాలను నువ్వు చీల్చేస్తున్నావా, లేకపోతే అవి నిన్ను పడేసినాయా? అవి నిన్ను చీల్చినాయి అనుకో, నువ్వు కనపడవు ఇక్కడ.
ఇక్కడ కనపడవు, ఏడో తిరుగుతుంటావు. కానీ వచ్చినాయి నీ మీదకి, రోజు వస్తున్నాయి, వాటి వల్ల కావట్లా. ఎందుకు తెలుసా? అవి నీ చుట్టూ వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు అడిగున్నావు చూడు అభిషేకం, ఆ అభిషేకం నీ మీద పనిచేస్తుంది. శత్రువులు తన దగ్గరికి రానంత వరకు సంసోను మామూలుగానే ఉంటున్నాడు. శత్రువులు తనను రౌండ్ చేయనంత వరకు సంసోను మామూలుగానే ఉంటున్నాడు, మామూలుగానే తిరుగుతున్నాడు రోడ్ల మిటి. వాళ్ళు వచ్చి రౌండ్ వేయగానే ఏం జరుగుతుందో ఏమో వాళ్ళకి అర్థం కావట్లా, సంసోను కూడా అర్థం కావట్లేదు. దొరికారంటే అవుటే. ఇంకా చూడు, ఎప్పుడైతే శత్రువులు రౌండ్ వేస్తున్నారో అప్పుడు వస్తుంది బలం ఆయనకి. అంతకుముందు సైలెంట్గా మామూలుగా తిరుగుతున్నాడు. ఎలుగుబంటి ఎదురొచ్చినప్పుడు వచ్చింది బలం దావీదు మీదకి. గొల్యాత్ ఎదురొచ్చినప్పుడు దావీదు మీద అభిషేకం యొక్క ప్రభావం కనపడింది. అప్పటిదాకా మామూలుగా విశ్వాసం అనుకుంటూ గొర్రెం తోలుకుంటూ తిరుగుతున్నాడు. గొర్రెలు కాసేవాళ్లే అన్నట్టుగా ఉంది జనానికి కూడా. గొల్యాత్ ఎదురుపడ్డప్పుడు దావీదుని చూడాలి. నన్ను వదలరా నాయనా అంటాడు సౌలు దగ్గరికి పోయి. అయ్యో నువ్వు చిన్నోడి బాబు, నువ్వు గొర్రెలు కాసేవాడి, నువ్వు పిల్లోడి, నువ్వు బాలుడు అంటాడు. ఏనా సార్, నేను బాలుండే సార్, నాకు తోడై ఉన్నాడు బాలుడు కాదు సార్, సృష్టికర్త సార్, నాకు తోడై ఉన్నాడు పరాక్రమశాలి. అసలు వాడు ఎత్తు చూసావా? వాడు 6 మూరల జాయనుడు ఉన్నాడు. వాడు 6 మూరలు ఉంటే నాకెందుకు, 106 మూరలు ఉంటే నాకెందుకు? ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు నా దేవుడు సార్, దేవుడు సార్. ఆయన కొలవలేమో. అలాంటి వాడు నాకు తోడై ఉన్నాడు. అభిషేకం రేగుతుంది. అభిషేకం యొక్క ప్రభావం శత్రువు ఎదురుపడ్డప్పుడు కనపడిద్ది. అట్లాగా నీ మీద దాడి జరిగినప్పుడు ఆ అభిషేక ప్రభావం నీ మీద కనపడిద్ది. మామూలుగా సైలెంట్గా ఉంటాం. ఎగిరెగిరి వెళ్ళేది, పక్కన వాళ్ళని బాధేది లేదు, జుట్టు పీకి వెళ్ళేది, గందరగోళం చేసేది లేదు. సైలెంట్గానే ఉంటాం. కానీ ఆత్మల ప్రపంచంలో ఒక వేట జరుగుతుంది నీ వల్ల. పెద్ద పోరాటమే జరుగుతుంది. ప్రతి దినము గెలుస్తున్నావు. బలం ఎవరిదో తెలుసా? అది అందుకే పాడుకున్నా, నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం. నీలోనే నా బలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. దేవునికి స్తోత్రం. నిజంగా నాకు ఎదురైన పోరాటాల్లో అసలు ఇన్ని తట్టుకొని, ఇన్ని దాటుకొని ఈ రోజుకి ఇలా నిలబడ్డానంటే నాకు క్లియర్గా తెలుసు, నాకు అది నా శక్తి కాదు, కానే కాదు. ఎందుకంటే మనకు అంత సీన్ లేదు. అరే చిన్న కుటుంబానికి ఆన్సర్ చేయలేక నుయ్యో గొయ్యో అన్న బతుకు మంది. కొద్దిపాటి శ్రమలకు తట్టుకోలేక ఎట్లా చేస్తే ఈజీగా చేస్తామని ఎత్తుక్కున్నోండి నేను. మరి ఈ 22 సంవత్సరాల విశ్వాస యాత్రలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లు పెద్ద పెద్ద కొండ బండల్లాగా వచ్చినాయి, దూది పింజల్లాగా ఎగిరిపోయినాయి. ఎలా సాధ్యమైంది? నా సాక్ష్యం తెలుసు కదా మీకు. అంత బలహీనుడు, అంత భయస్థుడు, మరి ఎలాగా ఇది సాధ్యం? ఎందుకంటే ఇక్కడ బలమంతా ఆయింది, శక్తి ఆయింది.
నేను అందుకే చాలా మందికి ప్రేమతో చెప్తాను, నా జోలికి రాకండ్రా, చచ్చిపోతారు అన్యాయంగా. ఎందుకంటే వీడు బలహీనుడేరా బాబు, కానీ ఈ తోలుబొమ్మను అట్టు అడ్డం పెట్టి కథ నడుపుతున్నవాడు పరాక్రమశాలి. ఆయనతో డేంజరు. నన్ను గదిలిచ్చినోడు నన్ను కాదు, ఆయన్ని గదిలిచ్చినట్టే. మీకు తెలుసా, ఈ మధ్య కాలాల్లో కాదు, ఆ రోజుల్లో కూడా బతికుండగానే సమాధులు తొలిపించుకునేవాళ్ళు. బతికున్నప్పుడే సమాధులు ఇప్పుడు కూడా కట్టించుకుంటున్నారు. బతికున్నప్పుడే సమాధులు కట్టించుకుంటున్నారు. తెలుసా మీకు? తర్వాత ఇబ్బంది లేకుండా బతికున్నప్పుడే సమాధి కట్టించుకుంటున్నారు. అట్లాగా దేవుడు పట్టుకున్న వాళ్ళ జోలికి వచ్చినోడు బతికుండగానే సమాధి కట్టించుకోవటం కాదు. వాడి అన్యుడైతే పిండం కూడా పెట్టుకోవచ్చు, శుభ్రంగా పిండం కూడా పెట్టేసుకోవచ్చు ఒకేసారి. ఎందుకంటే వాడు పోతాడు ఖాయం. దేవునికి స్తోత్రం. అవి కూడా చూసుకోవచ్చు, వాడు సమాధి చూసుకోవచ్చు, పిండం ఎట్ట పెడతారో చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. అంటే సత్యాగా చూడ్డ కదా, బతికున్నప్పుడే చూసుకోవచ్చు. ఎందుకంటే ఖాయం కాబట్టి. నా విషయమే కాదు, దేవుడు చెయ్యి పట్టుకున్న పాత్రల జోలికి ఎవడు వచ్చినా నేను చెప్పేది ఖాయం. వాడి దినం వాడు చేసుకోవటమే, వాడి సమాధి వాడు కట్టించుకొని రెడీగా పెట్టుకోవటమే. కన్ఫర్మ్. రెండే జరగాలి. మారు మనసన్నా పొందాలా, లేకపోతే పైకి అంటున్నా, పైకి కాదు కిందకి, పాతాళ అగ్నికి పోవాలంతే. ఒక్కొక్కడికి టైం ఇస్తాడు, ఒక్కొక్కడికి వెంటనే మైనం చేస్తాడు. జడ్జిమెంట్ మాత్రం తీవ్రంగా వచ్చేస్తుంది. నాకు తెలిసిన ఒకడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఒక కార్యక్రమానికి వీడు వెళ్ళాడు. అందులో ఒకడు అన్నాడు, ఇతడు దేవుని పని చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడని వాడికి తెలుసు. హార్ట్ఫుల్గా తిట్టాడు వాడు, బూతులు తిట్టి. పాస్టర్లను పట్టుకొని కుడి చెయ్యి ఎడమ కాలు ఇలా తిప్పాలి, వీళ్ళనే మెడ బూతులు తిడతా 3 రోజులు అయిపోయింది. 4వ రోజు, కరెక్ట్గా 4వ రోజు వాడు అనుకున్నది వాడి శరీరంలో జరిగింది. రియల్ నిజంగా జరిగింది. కొట్టింది, బండి కొట్టింది. ఏది కొట్టిందో మరి. తీసుకెళ్లారు పోస్ట్ మార్టం చేయడానికి బాడీని. తీసుకెళ్తే కరెక్ట్గా వాడు ఏ 3 చెప్పాడో, కుడి చెయ్యి తిరిగిపోయి ఉంది, ఎడమ కాలు అటు తిరిగిపోయి ఉంది, మెడ ఇటు తిరిగిపోయి ఉంది. ఆయన సజీవుడు, ఆయన లేనివాడు కాదు. నీ పేరేమిటి అని అడిగితే ఉన్నవాడిని అని చెప్పమన్నోడు. ఉన్నవాడు ఆయన సజీవుడు, ఉన్నవాడు. ఆయన గురించి పాత నిబంధన మొత్తం అనేక చోట్ల రాయబడింది. రోషము గల దేవుడు అని. రోషము గల దేవుడు. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో
జయ గీతమే పాడుచు, యేసయ్య నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. హల్లెలూయా. దేవుడు పట్టుకోపోతే, దేవుడు ఈ బొమ్మను వాడుకోపోతే, దేవుడు ఈ బొమ్మను అడ్డం పెట్టి ఈ పనులన్నీ చేయకపోతే నా వల్లే అడైద్దండి. అసలు నెంబర్ 1 సోది వ్యవహారం అయితే మందంతా. దేవునికి స్తోత్రం. నేను ఉన్న సంగతి చెబుతున్నా, ఏముంది, ఎక్కడుందండి అంతా. బొమ్మనట నిలబెట్టి మొత్తం ఆయన చేస్తున్నాడు. ఆయన శక్తి పనిచేస్తుంది, ఆయన బలం పనిచేస్తుంది, నిలబెడుతున్నాడు కృపతో. అందుకే పాడుకున్నా, నీలోనే నా బలం. ఏమి, నువ్వు అందిస్తేనే నాకు బలం. నీలోనే నా ఫలం, ఆత్మ ఫలం ఫలించాలంటే నా చేత కాదు, నాలో నువ్వు ఉండి వ్యక్తం చేయాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశ, నిగ్రహం, విశ్వాసం, ఇవన్నీ నాలో నువ్వు ఉండి వ్యక్తం చేస్తే తప్ప నా అంతటా నాకు సాధ్యం కాదు. స్తోత్రం. అర్థమైందా? ఈ ఫలాలు ఈ ఆత్మ ఫలం ఫలించాలన్నా, ఆత్మల ఫలము పండాలన్నా కూడా నాలో నువ్వు ఉండి చేస్తే తప్ప, నేను ఎన్ని చెప్పినా ఒకడు కూడా మారడు. నాలో నువ్వు ఉండి ఒకడితో మాట్లాడుతున్నావు చూడు, అప్పుడు వస్తారు అందరు లైన్లోకి. రా, నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం. మరి కృపావరాలు ఎవరు ఇచ్చేది? కృపావరాలన్నీ ఎవరి శక్తి? అదే నాన్నయ్య, నేను అడిగినప్పుడు ఏందో నాకు అట్ట అంటలేదు. అమ్మా నువ్వు అడిగినప్పుడల్లా అట్ట అందమ్మా, ఎప్పుడు అనాలో అప్పుడు అంటది. దేవునికి స్తోత్రం. స్పష్టంగా అర్థమైందిగా. ఇంత క్లియర్గా అర్థం చెప్పినా అర్థం కాకపోతే ఇక నేను చేయగలిగింది ఏం లేదు. అర్థమయ్యే శక్తి కోసం ప్రార్థన చేసుకోండి. ఓకేనా? రైట్. నేను జ్ఞానమును అడుగుచున్నాను. మరి జ్ఞానం నాకు వచ్చిందంటావా అన్నయ్య? అడిగాలే, వచ్చిద్దో రాదో అని. అంటే నా జ్ఞానం అడగగానే, ఆమెన్ అనగానే అని నీ బాడీలో మార్పులు వచ్చేసి అప్పటిదాకా మామూలుగా నువ్వు అక్కడి నుంచి నిలుక్కొని నడవటమే ఉండదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అప్పటిదాకా ఫ్రీగా ఉన్న మనిషి ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసి ఆమెన్ అన్నాడో అనేదో మార్పు అయిపోయి అలా ఏది ఉండదు. నువ్వు శక్తి జ్ఞానము అనే శక్తి అడిగావు కదా, ఇస్తాడు. అది నీలోనే ఉంటుంది. అది ఎప్పుడు కార్యరూపం దాల్చిద్దంటే ఆ సన్నివేశాల్లోకి నువ్వు ఎంటర్ అయినప్పుడు అప్పుడు మెరుస్తాయి మెరుపులు. నీకు మెరుస్తాయి, నీ దెబ్బకి అవతలాడు కూడా మెరుస్తాయి. ఈ బుర్ర ఏందిరా నాయన, ఈ ఆలోచన ఏంది, ఐడియాలేంది, అసలు ఈ మాటలేంది, మనిషి ఏంది, వాడికి మెరవాల మెరుగులు. సొలొమోనుకి ఏ వరం ఇచ్చాడు? జ్ఞానము అనే వరం ఇచ్చాడు. ఇద్దరు తల్లులు ఒకటే బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డ అంటే నా బిడ్డ అని వాదులాడుకుంటున్నారు. సీనియర్స్ అంతా చూస్తున్నారు, పిల్లోడు తీర్పులు ఎట తీస్తాడు, పిల్లరాజు అని. ఈ పిల్లరాజు దేవుని దగ్గర కృప పొందాడని తెలియదు, కృప పొందినోడు కొడుకు అని తెలియదు. మరి సోదరులు ఎవరు అంతే ఉంటుందిగా. ఈ పిల్లరాజు దేవుని కృప పొందిన రాజు కొడుకు, మరియు దేవుని పాదాలు పట్టుకొని జ్ఞానము అనే కృప పొందినవాడు. అప్పటిదాకా ఆయన మామూలుగానే ఉన్నాడు. ఆ సన్నివేశం వచ్చినప్పుడు దేవుని శక్తి అక్కడ పనిచేసింది. మెరుపులాంటి ఆలోచన చేసి క్షణములో అసలు తల్లి ఎవరో కనిపెట్టాడు. జస్ట్ వాళ్ళ వాదన అన్నాడు, వెంటనే జడ్జిమెంట్ స్టార్ట్ అయింది. పోయి నీ వెళ్ళి కటకం తీసుకొని ఆ పసికూనను రెండు ఖండించి చెరొక మొక్క ఇచ్చేసే, గొడవ వదిలిపోయింది పో అన్నాడు. వెంటనే కన్న తల్లి స్పందించి, అయ్యా నా బిడ్డ నా పని చేయొద్దు, ఎక్కడుంటేనే వాడు బాగుంటే అంతే చాలు, ఆమెకి ఇచ్చేసేయండి అంది. అమ్మ గుండె, అమ్మ 2 ముక్కలు కావాలనుకోదుగా, ఎక్కడుంటేనే నా బిడ్డ బాగుంటే చాలు. అద్దుగదుగా ఆ స్పందించిన హృదయం తల్లి హృదయం రా, ఆమెకి ఇచ్చేయండి ఆ బిడ్డని, ఇది మోసగత్య అన్నాడు.
ఎట్లా సాధ్యమండి? నువ్వు అడుగుతావు జ్ఞానమని, దేవుడు నీకు ఇచ్చే ఉంటాడు. అది సన్నివేశాలు వచ్చినప్పుడు మాత్రమే నీలో నుండి వ్యక్తమైద్ది. అప్పటిదా నువ్వు మామూలుగానే ఉంటావు. పుట్టినది మొదలుకొని శక్తితో నింపబడినటువంటి శాంసన్ శత్రువులు చుట్టూ గట్టు కట్టినప్పుడు మాత్రమే ఆ బలం శాంసన్ మీద పనిచేస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉన్నాడు. దెలీలాకు అర్థం కాల, ఫిలిస్తీన్లకు అర్థం కాల, వాళ్ళకి అర్థం కాల, వాళ్ళకి అర్థం కాల, సంసోన్కి కూడా అర్థం కాల. మనకు సంసోన్ ఫోటోలు నెట్లో కొడితే ఎట్లా వస్తాయో తెలుసా? కండల వీరుణ్ణి చూపిస్తారు. అర్థమైందా? బాగా ఈ కండల వీరులు ఉంటారే, ఎట్ట తిప్పి ఫోటోలు దిగుతూ ఉంటారు. అలాంటి ఫోటోకి ఒకదానికి ఆయన తలగా తగిలిస్తారు. అట్ట ఉన్నాడని నేను చెప్పిన వాక్యంలో అలా లేదు. కనీసం అలాగ కండలు మెలిదిగిన వీరుల్లాగా ఉన్నట్టయితే ఈ గొప్ప బలం అతని కండల్లో ఉందనుకునేవాళ్ళు ఫిలిస్తీయులు. కానీ ఎలా చూసినా సరే శాంసన్ నార్మల్. అది తప్పు ఫోటో, అది రైట్ కాదు. అది తీసేరా, చూడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తప్పు ఫోటో. నిజంగా అలాగనే సంసోన్ అలాగున్నట్టయితే ఈ గొప్ప బలం అతని కండల్లో ఉంది అనుకోవచ్చు. కానీ ఫిలిస్తీన్లకు అర్థం కాల. ఎందుకు తెలుసా? చాలా సామాన్యంగా ఉన్నాడు ఆయన. చాలా సామాన్యంగా ఉన్నాడమ్మా. కండలు లేవు, బండలు లేవు, మామూలుగా ఉన్నాడు. కానీ ఆ అభిషేకం వచ్చినప్పుడు, ఆ సన్నివేశం వచ్చినప్పుడు పట్టణపు ప్రాకారపు తలుపులు అడ్డ కమ్మెతో సహా తీసుకెళ్లి కొండ మీద పెట్టాడు. ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు ఏది ఎలా వర్క్ చేయాలో దేవుడికి తెలుసు. నేను చెప్తున్నా నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు న్యాయం ప్రకారం ఇచ్చి ఉన్నాడని నమ్ము. నమ్మటం నీ పని, అది నువ్వు చేయాల్సింది. నువ్వు అడుగు, దేవుని మహిమార్థమై అడుగు, ప్రజల క్షేమార్థమై అడుగు, నీకు అవసరమైనవి కూడా న్యాయమైనవన్నీ అడుగు. తప్పులేదు, అడగమన్నాడు ఆయనే. కానీ అడిగినవన్నీ నాకు దొరికినాయా లేవా అని సందేహించొద్దు. విశ్వసించు, అవన్నీ నాకు అనుగ్రహించబడ్డాయని విశ్వసించు. ఎప్పుడెప్పుడు ఏదేది నీకు అందుబాటులోకి రావాలో మొత్తం వస్తాయి. ప్రభా నాకు ఇది ఇచ్చావా అని నువ్వు అడిగితే, నువ్వే అడిగావుగా అంటాడు. ఎప్పుడు అడిగాను? గుర్తులేదు తండ్రి. ఏడిచావులే, నాకు గుర్తుందిలే పదా అంటాడు. ఏందనుకున్నా? మర్చిపోతాడు అనుకున్నా. ఏంది? మొత్తం హృదయంలో పెట్టుకుంటాడు. యేసయ్య అడిగి ఒక్కోసారి అడిగి మర్చిపోతాం. మనం అడిగిన సంగతి కూడా మర్చిపోతాం. కానీ నీకు ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుబాటులో తెస్తాడు దాన్ని. ఇదేంటి ప్రభా అడిగావులేపా. ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొన్ని నువ్వు అడగనివి నీ పక్షంగా యేసయ్య అడిగి నీకు అందించే ఉన్నాయి. ఎందుకంటే లేఖనం స్పష్టంగా చెబుతుంది, మన పక్షమును ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని. మనం అడగనివి కూడా కొన్ని నా తండ్రి కలుపుతా ఉన్నాడు, నా ప్రభు కలిపి ఆయన అడిగి మన కార్యం చేస్తూ ఉన్నాడు. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ప్రేమమయుడు. వారు పోవుచూ ఉండగా, వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుసా? అడ్డ ప్రశ్నలు లేదు, అనుమానాలు వ్యక్తం చేయలేదు, డౌట్ వెల్లడి చేయలేదు. వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అని యేసు ప్రభు చెప్పగానే 10 మంది అలా నడక మొదలు పెట్టేశారు. అదేంటి ప్రభు మమ్మల్ని టచ్ చేయలేదేంటి, స్వస్థత కలుగును గాక అని పలకలేదేంటి? దేవుడు నీ కార్యం చేస్తాడు పో అని కొంతమందితో అంటాను నేను. ఆ ఒక్క మాట తెలిపోతారు కొంతమంది. నేను ఇక్కడ ప్రార్థన చేస్తే నలుగురిని దాటినాక 5వ మనిషి మళ్ళీ ఆ మనిషే ఉంటుంది. ఇందాక చేశాను కదా, కాదయ్యా చేయయ్యా, సరే అవతల 10 మందిని దాటాక మళ్ళీ ఆ మనిషే కనపడింది. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? పాస్టర్ గారు ఒక ఆయన కనపడ్డ ముఖం మళ్ళా కనపడితే మామిడికి పెట్టి బాధటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హలే, ఇక మాటే లేదు. ఇక ఈ మనిషి ఇందాక వచ్చిందిరా అనేది అర్థం అయిందంటే పట్టుమన్నట్టే. ఇక దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
ఎంతమందిని బాధాడో. మరి లేకపోతే సందేహం కదండి. ఒకసారి దైవజనుడు ఒక మాట చెప్పి విశ్వసించిపో కార్యం జరిగిద్ది అన్నప్పుడు అలాగే కదిలిపోవాలి, దేవుని మాటగా తీసుకొని. ఒకసారి ప్రార్థన చేసి మళ్ళీ వచ్చిందంటే ఇందాక చేసింది ఏమైనట్టు? అంటే ఇందాక చేసిన ప్రార్థన కదా మంత్రాలైంది. అంటే డౌట్. ఎందుకు మాడుగు పెట్టి బాధాడో తెలుసా? పనికి మాలిందానా, ఇందాక నేను చెయ్యి ఉంచి ప్రార్థన చేశాను, నీకు అంత అనుమానం ఏంది, అంత సందేహం ఏంది? నీకు కొడితే మళ్ళీ కనపడదే, ఇక మూడో మనిషి ఉండదే అక్కడ. దెమ్మరకు పోయి దేవునికి స్తోత్రం. ఇక మళ్ళీ మా ఫస్ట్ సారి ప్రార్థన చేసుకుందాం, ఇంకో రెండో కోటలు కనపడదు. ఇక ఎందుకమ్మా కొడుతున్నాడు అమ్మా, ఎందుకు కొట్టాడు? 2 సార్లు వచ్చినందుకు కాదు కొట్టింది, చేసిన ప్రార్థనను అనుమానించినందుకు కొట్టాడు, చెప్పిన వాక్కును అనుమానించినందుకు కొట్టాడు. పనికి మాలిందాన, ఈంతున నేను 30 సార్లు చేసినా జరగదు నీకు, ఎందుకంటే నేను తలకాయ నిండా డౌట్లు పెట్టుకొని ఉన్నావు, నువ్వేం బాగుపడతావు? నీకు తెలుసా, అపోస్తలులు పోతా పోతా పలికిన మాటలు జరిగినాయి. నీడబడితే స్వస్థత వచ్చింది. ఎవరు గొప్పతనం? అపోస్తలులకు దేవుడి కృపతోడై ఉంది. అంతేకాదు అవతల నీడకు ఉంచారు చూడు, అంత మాత్రం చాలను. అది వాళ్ళ గొప్పతనం, వాళ్ళ విశ్వాసం యొక్క గొప్పతనం అది. హల్లెలూయా చెప్పండి. ఏదేది విశ్వసించాలి? అభిషేకం అడిగినప్పుడు నేను అడిగిన ప్రతి సందర్భంలో నా తండ్రి నాకు ఇస్తున్నాడు అని నమ్మాలి. ఎలా సాక్ష్యం అంటే, అన్నం తింటున్న ప్రతిసారి అది ఎలా బ్లడ్ గ్లూకోజ్గా మారుతుందో మనకు కనబడట్లేదు, కానీ మనం బతికున్నాం కాబట్టి, శక్తి కలిగి పనిచేస్తున్నాం కాబట్టి, ఆ తినదాని ద్వారానే ఈ శక్తి ఉంది, అందుకే పనిచేస్తున్నాం అనే సాక్ష్యం అయితే ఎలా గుర్తిస్తామో, అలాగే అభిషేక ప్రభావం వల్లనే మనం సింహాల నోళ్ళు చీల్చి మనం ఎప్పటికప్పుడు దేవునికి అందుబాటులో ఉండగలుగుతున్నాం అనే సాక్ష్యం ద్వారా మనకు అభిషేకం మీదకి వస్తుందని రుజువు గుర్తుపెట్టుకో. రెండవది, జ్ఞానం అడిగినప్పుడు దేవుడు అనుగ్రహించాడని విశ్వసించు. అది అవసరమైన సందర్భాల్లో నీకు పనిచేస్తుంది. నీకు బాడీలో ఏ మార్పులు ఉండవు, లేనంత మాత్రాన నీకు ఇవ్వలేదని అనుకోవద్దు. 2, మూడవది, క్షమాపణ కూడా నువ్వు అడిగినప్పుడు తక్షణమే దేవుడు నిన్ను క్షమించాడని నమ్ము. సైతానుగాడు అనుమానాలు పుట్టిస్తాడు. నిన్నెట్ట క్షమిస్తాడు? పొరపాటును కూడా క్షమించడు, నిన్ను వదిలిపెట్టాడు. నీ పాపాలన్నీ రాయబడ్డాయి, బైబిల్లో కూడా ఉంది. యూదా పాపము ఇనుప గంటముతో రాయబడినని. అది నీ గురించే నీ పాపమే రాయబడింది. నీ పాపాలకు మితి లేదు, నీ పాపాలకు మిష లేదు, నీకు క్షమాపణ లేదు. ఎన్నని క్షమిస్తాడు? దేవుణ్ణి విసిగిస్తున్నావు నువ్వు, ఇక నువ్వు పోతావు. నువ్వు నిజంగా మారు మనసు పశ్చాత్తాపపడి నా తండ్రి నన్ను క్షమించు అన్నప్పుడే క్షమించాడు కాదు, నేను హృదయపూర్వకంగా నా తండ్రి వైపు తిరిగి నేను దిద్దుకోవాలి నా జీవితాన్ని, నా యేసయ్యని నేను వెళ్ళి ఇప్పుడు క్షమాపణ అడగాలి అని నువ్వు అనుకుంటూ ఉండగానే ఆయన నీ పాపములను పరిహరించినట. 32వ కీర్తన 5వ వచనం చెప్పిన సాక్ష్యం అది. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఇవన్నీ చెప్పుకొని ఒప్పుకోవాలి, నేను దిద్దుకోవాలి, చాలా తప్పులున్నాయి నాయి, నేను సరి చేసుకోవాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నేను ఇప్పుడు నా అతిక్రమాలను ఒప్పుకోవాలి అనుకుంటుండగానే అవన్నీ వీపు వెనకేసేసాడట. చదువు, ఆ మాట ఉంది, నేను కాదు ఆయన చెప్పాడు, చదువు, బైబిల్లో ఉంది. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటినా అనుకున్నాడు, ఒప్పుకుందాం అనుకున్నాడంట. చదువు. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అబ్బా, కేసే కొట్టేశాడంట. ఏంది మరి? పోయి ప్రభా నేను ఈ విషయాలు ఎట్లా చేశాను ప్రభా, తేడా పడ్డాను, నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను నాయన, సరి చేసుకుంటాను, ఛాన్స్ నాయన, నన్ను మన్నించు ప్రభా, అలా ఉండకూడదు నాయన, నేను చాలా దుఃఖపడుతున్నాను ప్రభా అన్ను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు తెలుసు? నేను దగ్గరకు తీసుకుని ఏం చేసావు నీ బొంద? లేదు ప్రభా ఫలానా చేశానంటే ఏం లేవు అని, అన్నీ ఏం కనపడట్లేదు, క్లియర్గా ఉన్నావు నువ్వు అంట. ఏదేంటి ప్రభా? నా పాపాలు ప్రభా.
పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. ఎడము కల్లుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఎలాంటి హడావుళ్ళు. ఒకవేళ దేవుడు ఏదన్నా నీకు అలాంటి స్పందనలు ఇస్తే దేవునికి స్తోత్రం. ఏమన్నా కొన్ని సిగ్నల్స్ ఏమన్నా దేవుడు ఇష్టమయ్యే దేవుడు నీకు అలా చూపించాలనుకుంటే ఏమన్నా అలా ఇస్తే స్తోత్రం. అలా ఇవ్వనంత మాత్రాన నువ్వు అడిగిన అభిషేకం ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు. నీ నోరు తెరచి నీకు భాషల వరం ఇచ్చినప్పుడు, అభిషేకం మీదకి వచ్చినప్పుడు భాషలో మాట్లాడావు, స్తోత్రం. కానీ భాష రాకపోయినా నువ్వు అడిగినప్పుడు మాత్రం అభిషేకం నీ మీదికి ఖచ్చితంగా పంపుతాడు. ఎందుకంటే న్యాయమైంది, నీకు అవసరమైంది అది. నానా నాకు ఆకలి అవుతుంది నానా అంటే ఏ తండ్రి అయినా తన దగ్గర డబ్బులు లేకపోతే అప్పు తెచ్చైనా సరే అన్నం పెడతాడు. అంతేగాని నువ్వు అడిగినది న్యాయము కాదు, అసలు నువ్వు అనవసరమైన దాన్ని అడిగావు అని ఇవ్వకుండా ఉంటాడా? అసలు ఇంకా చెప్పాలంటే ప్రేమ గల తండ్రి ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. నువ్వు ఆకలి అనకముందే నీకు రెడీ చేసి పెడతాడు. నువ్వు ఆకలి అనిపించినప్పుడే ధన్మాన్ని వేసుకొని తినడానికి నీకు అందుబాటులో పెడతాడు. అంతకంటే శ్రేష్ఠుడు ఆయన. చెప్పండి, అడిగినప్పుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఏంటిది? అభిషేకం, ఆత్మశక్తి. 2, నువ్వు అడిగినప్పుడే జ్ఞానము తగిన కాలం ముందు అది నీలో నుంచి వెల్లడవుతుంది. అసలు నీలో ఇంత జ్ఞానం ఉన్నట్టు, నీలో ఇంతగా పని జరుగుతున్నట్టు, నీ ద్వారా మాట్లాడిన మాటలు అవతల వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయగలవు అన్నట్టు నీకు అర్థం కాదు. కానీ ఆ సందర్భాలు వచ్చినప్పుడు నీ నుండి వచ్చేటువంటి రిప్లైస్ని అవతల వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మైండ్ పోయింది. ఆ శక్తి అక్కడ కనపడింది. 2, 3వది పడకుండా నిన్ను కాపాడటానికి తన వాక్కుని, పడినా తిరిగి నిన్ను లేపటానికి తన ఆత్మని, తన శక్తిని నీకు ఎక్కడ చూపిస్తాడు? మన బలం ఎక్కడ కనపడిద్ది? బలహీనుడు జారి పడతాడు, బలవంతుడు కూడా జారి పడతాడు. బలహీనుడికి బలవంతుడికి తేడా ఏంటంటే బలవంతుడు పడినా లేవగలుగుతాడు, కానీ బలహీనుడు పడితే లేవలే. నువ్వు ఎన్నోసార్లు తొట్టుపడి కూడా తిరిగి లేవగలిగావంటే దేవుని బలం అక్కడ నీ దగ్గర పనిచేసింది. నువ్వు తిరిగి తిప్పుకొని శత్రు శోధనను తట్టుకొని జయించి మళ్ళా దేవునికి అందుబాటులోకి రావడానికి ఆ బలమే కారణం. దేవునికి స్తోత్రం. 3 అయిపోయినాయా? 4వది క్షమాపణ కూడా. దేవుణ్ణి అడిగినప్పుడే దేవుడు నీకు అనుగ్రహించాడని విశ్వసించు. అంతేగాని క్షమించాడో లేదో, ఒప్పుకున్నాడో లేదో అని దానికోసం సిగ్నల్స్ అడగవాకు. ఇదొక దరిద్రం కూడా ఉంది. దేవా నువ్వు నన్ను క్షమించినట్టయితే మంచి వాక్యం ఒకటి చూపించిన ఆయన, క్షమించకపోతే చెడ్డ వాక్యం చూపించిన అంటే మరి ఇట్లా కూడా అడగాలని మనసుకు వచ్చింది. అసలు ఏం అడగొద్దు. నువ్వు మోకాళ్ళలోని క్షమాపణ అడిగావు, దిద్దుకోవడానికి ఇష్టపడ్డావు, పాపమును అసహించుకున్నావు, పొరపాటును ఒప్పుకున్నావు, ఇంకా అట్లా ఉండొద్దు అని తీర్మానం చేసుకున్నావు, దేవుడు క్షమించాడు. నువ్వు అడిగిన ప్రతి సందర్భంలోనూ ఆయన నిన్ను క్షమించాడని ప్రగాఢంగా విశ్వసించు. యేసు రక్తము కడగని పాపం ఏదీ లేదు. ప్రతి దోషమును కడిగి పరిశుద్ధపరిచి ఎప్పటికప్పుడు మనల్ని
నీట్గా ఉంచే ప్రేమామూర్తి మనకు తోడుగా ఉన్నాడు. అలాగని పాపం చెయ్యమని నీ మాట చెప్పట్లేదు. ఇట్లాంటి అవకాశం ఉంది కదా అని అడుగులు జారమని నేను చెప్పట్లేదు. ఆయన రక్తంతో నిన్ను నన్ను కడగటం తెలుసు. పద్దాకల సోది చేష్టాలు చేస్తే మూతి పగలగొట్టడం కూడా తెలుసు. ఎందుకంటే డాడీ ఎవరు? డాడీ. బురద పూసుకుంటే డాడీ బురద డాడీ అంటే బురద కడుగుతాడు. ఎందుకు పోయినావు బేట అని కడుగుతాడు. ఒకసారి కడుగుతాడు, 2 సార్లు కడుగుతాడు, 3 సార్లు. ఓర్పు గల్ల డాడీ 4 సార్లు కడుగుతాడు. ఎంత ఓర్పు గల్ల డాడీ కూడా 5వ కోపం వచ్చింది. ఈసారి బురదలో పడింది ఒక తప్పు అయితే బయటికి తీసి 4 దంతాడు. కాళ్ళు కడిగేటప్పుడు కాలు కేసి ఒకటి బాస్తాడు, చేయి కడిగేటప్పుడు చేతి కేసి ఒకటి బాస్తాడు. ఎందుకు? ప్రేమ. రైట్, 4 అయిపోయినాయి. 5వది, వారు పోవుచూ ఉండగా శుద్ధులైరి. స్వస్థత విషయంలో కూడా ఇదే నియమం వర్తించింది. నువ్వు ప్రార్థన చేసి నన్ను స్వస్థపరచమని దేవుణ్ణి అడిగావు. ఇక అయిపోయింది, నేను ముగిస్తున్నా. సంతోషంతో స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ముగింపును కూర్చిన సంతోషం ఇంత ఉల్లాసంగా ఉంటుంది అనుకోలేదు నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మొత్తం గట్టిగా చెప్పారు. ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఆలోచించి చెప్పారు, తేడా పడ్డట్టున్నామని. స్వస్థత విషయంలో కూడా అదే వర్తిస్తుంది. నీ ఆరోగ్య విషయంలో నువ్వు దేవునికి అడుగుతున్న ఏ దాని విషయంలోనైనా అదే వర్తిస్తుంది. ఒక స్వస్థతే కాదు, దేవుని నుండి నువ్వు ఏ కార్యం ఆశించినా నేను అడిగినది నా తండ్రి ఇచ్చాడని నీవు విశ్వసించిన ఎడల పొందగలవు అన్నాడు. నువ్వు అడిగిన ప్రతిదీ రికార్డ్ అయింది అక్కడ. అవునండి, రికార్డ్ అయిందండి. నువ్వు మాట్లాడే ప్రతి మాట రాయబడిద్ది. ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డవి. నీ ప్రార్థనలన్నీ ఆయన దగ్గరే చేరతాయి. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన, 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 ఆరాధన. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. దేవునికి మహిమ. అడుగు, నువ్వు ఆయన రారాజని అడుగు, మహారాజని అడుగు, శ్రీమంతుడని అడుగు, స్వస్థపరచగలవాడని అడుగు, ఆయన పాదాలు పట్టుకొని అడుగు. ఆయన ఇచ్చాడని నమ్ము, నీ మనవి అక్కడికి చేరిందని నమ్ము, ప్రభు ఆలకించాడని నమ్ము, సమాధానం ఖాయమని నమ్ము. ఎప్పుడు ఏది అందించాలో నువ్వు అడిగిన వాటన్నిటికీ తగిన కాలం ముందు జవాబిస్తాడని నమ్ము. ఇస్తాడు, జవాబు ఖాయం, మొత్తం రికార్డ్ అయింది. విజ్ఞాపనలన్నీ అక్కడికి చేరతాయి. ఎందుకంటే నువ్వు నీ నామంలో అడిగితే చేరవు, కానీ నువ్వు యేసు నామంలో అడుగుతున్నావు. నువ్వు అర్థమైందా? అన్ని మనవులన్నీ చేసి కింద యేసునామాన్ని మెన్షన్ చేస్తున్నావు. కనీసం నిన్ను నన్ను బట్టి కాకపోయినా ఆ నామాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి అక్కడ. అర్థమైందా? ఆ నామాన్ని బట్టైనా అక్కడ తీసుకోవాలా. తీసుకోకపోతే దేవదూతల కేసు అయింది. ఈ మనవులు తీసుకెళ్ళకపోతే వాళ్ళ కంప్లైంట్ అయింది. మరి రారాజు కదా యేసురాజు, ఆ నామానికి ఉన్న దమ్మది. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆ నామానికి విలువే ఉంది.
మ్యాటర్ సీరియస్. చివర్లో గట్టిగా యేసు నామములో అడుగుచున్నాం తండ్రి అంటావు చూడు, అక్కడ రికార్డ్ అయింది. యేసు నామములో వచ్చినటువంటి రిక్వెస్ట్లు అన్నీ రికార్డ్ అవుతాయి అక్కడ. అందులో సహేతుకమైనవి, న్యాయమైనవి, యుక్తమైనవి, మనకు క్షేమకరమైనవి, మన భవిష్యత్తుకు మేలుకరమైనవి, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవి మొత్తం గ్రేడ్ అవుతూ ఉంటాయి. మొత్తానికి మళ్ళీ డేట్స్ నిర్ణయించబడతాయి. ఏ సమయానికి ఏది అందాలో మొత్తం అక్కడే అయిపోతుంది. వీడేదో చూసినట్టు చెప్తున్నాడంటే మరి అట్లా కాకపోతే మరి ఎట్లా జరిగింది ఊహించండి. నేను చెప్పిన ప్రతిదీ లేఖనాధారం ఉంది. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున సంతానం ఇమ్ము అన్నప్పుడు ఆ మనవి అక్కడికి చేరింది. ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా రాయబడింది. దానికి నిర్ణయ కాలం కూడా చేయబడింది. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆ కొడుకు పుట్టాడు. అని పేరు కూడా డిసైడ్ అయింది. ఏం కొడుకు ఇస్తాడో ఆ కొడుకు పేరేందో కూడా రాసి పెట్టాడు. దేవుడే చెప్పాడు, కొడుకుని ఇస్తానంటే నువ్వు నవ్వుతున్నావు, మీ ఆవిడ నవ్వింది, మీకు ఈ వయసులో పిల్లలు పుట్టారంటే జనం నవ్వుతారు, టోటల్గా నీకు పుట్టే కొడుకు పేరు నవ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. హల్లెలూయా. అట్లా మొత్తం మనలాగా నిద్రమోహం కాదు వాళ్ళు. పొద్దున్న చేసేది సాయంత్రం చేసేది, మరుసటి రోజు చేసేది, 3 రోజుల తర్వాత చూద్దాంలే ఏం పోయిందని ఈ జోగుర్లో అంటూ ఉంటే దాన్ని మనలాగా నిద్రమోహం వాళ్ళు కాదు వాళ్ళు. పర్ఫెక్ట్గా ఉండాలి అక్కడ. దేవునికి స్తోత్రం. భూలోకము నుండి మన మనవులన్నీ ప్రార్థన చేసి యాచించగానే కొన్ని రిక్వెస్ట్ అయితే వెంటనే ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది. కొన్ని ప్రేయర్స్కి అయితే తక్షణమే పంపించండి, అత్యవసరం అంటాడు. కొన్నిటికేం టైం తీసుకుందాంలే, కొన్నిటికేం ఇంకొంచెం టైం తీసుకుందాం, కొన్నిటికేం వెంటనే పంపించండి అంటాడు. దానియేలు, నీవు బహుప్రియుడు. నీవు ఆ దర్శన భావం తెలుసుకోవాలని దేవునికి నీ మనసునిచ్చి నీ మనసును నిలిపిన ఆ మొదటి దినమందే నేను పంపబడ్డానయ్యా. చూడు ఎంత సీరియస్గా తీసుకున్నాడో చూడు దేవుడు. దానియేలు ఇక్కడ మోకాళ్ళు వేశాడు, అక్కడ గాబ్రియేల్తో మాట్లాడాడు. వెళ్ళవయ్యా మావాడు మోకాళ్ళు వేశాడు, చెప్పు ఆ దర్శన భావం చెప్పు పోమని పంపించా. ఆ దానియేలు దేవుడే నీ దేవుడు, నా దేవుడు. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. తండ్రి మా నాన్నను దర్శించు తండ్రి అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది. మా నాన్నను దర్శించు తండ్రి అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది. అప్పటి నుంచే నిఘా స్టార్ట్ అయింది మీ నాన్న మీద. ఎక్కడ చిక్కుతాడు? నేను చెప్పే జోక్ కాదు, నీకు అర్థమైంది. దాగు దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎప్పుడైతే మొర్రపెట్టి అప్పుడే వర్క్ స్టార్ట్ అయింది. ఓకే నా బిడ్డ అడిగింది నేను చూడాలని అబ్జర్వేషన్ వల్ల అయింది అప్పటి నుంచి. అట్లా ప్రతిదీ. అందుకే నేను ఆయనకి చెప్పండి, ఆయనకి మొర్ర పెట్టండి. విశ్వాసముతోనే విజయాలను చూడగలం. సందేహించే మనం ఏమీ పొందలేం. దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవద్దు, చీప్గా లెక్కయ్యొద్దు. జరుగుతాయా అనుకోద్ది. దయ్యపు మనసు అది దయ్యపు మనసు. లేదు నా దేవుడు చెప్పిన మాట జరిగిద్దే, నా దేవునికి నేను చెప్పిన మాట జరిగిద్ది, నేను నమ్ముతున్నాను. నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి నన్ను తీవ్రంగా తీసుకున్నాడు, నా తండ్రికి నేను సీరియస్. ఫినిషింగ్ టచ్ గతంలో చెప్పింది మళ్ళీ ఒక్కసారి చెప్తా. సూపర్ ఉంటుంది, హాయిగా ఉంటుంది మనసుకి.
ఈ ప్రపంచంలో మనుషుల మొత్తంలో నువ్వు ఒక మనిషివి, ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి. ఈ ప్రపంచంలో నువ్వు ఒక మనిషివి, ఈ మనుషులకు నువ్వు ఒక మనిషివి. కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి. అర్థమైందా? దేవునికి నువ్వే లోకం. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నిన్ను అట్ట పట్టించుకుంటాడని నమ్ముతావా? నువ్వు నమ్ముతావా? నేను నమ్ముతా. ఆ నమ్మికకు నాకు దేవుడే శక్తినిచ్చుగాక. ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి, కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఎబినేజరా నాదు సహాయకుడా, ఎలియాజరా ఆదరించువాడా, నీకే నారాధనా, నీకే నారాధనా, నీవే నా ఆలాపనా, నీవే నా దేవునికి మహిమ. ఈ మాట నాకు తెలిసి, ఈ మాట భక్తుడు రాశాడు అన్న మాట ఒక సంవత్సరం క్రితమో లేదా 6 నెలల క్రితమో నాకు వినపడింది. అది మీకు పంచుకున్నాను నేను. ఎవరో ఒక భక్తుడు పలికాడనే మాట క్యాలెండర్లో. కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు ఆ సంగతి తెలుసు, దేవుడి కృపతో. ఈ మధ్య క్యాలెండర్లో, పోయిన సంవత్సరం క్యాలెండర్లో అది ప్రింట్ అయినట్టుంది. పోయిన సంవత్సరం క్యాలెండర్లో అది చూపించి మీతో మాట్లాడాను. కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు తెలిసింది. నాకు అప్పుడే తెలుసు నేను ఆయన లోకమని. పాటల్లోనే చెప్పుకున్నా నేను, అది సాక్ష్యం. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. ఏవయా కన్న తల్లైనా అప్పుడప్పుడు పక్క ఆలోచనలకు వెళ్ళిపోయిద్ది. నీకెప్పుడు నా ధ్యాసేనా? ఎప్పుడు నాతో మాట్లాడడానికి ఆశపడతా ఉంటావు, ఎదురు చూస్తూ ఉంటావు, నా గురించి ఆలోచిస్తూ ఉంటావు, నన్ను ఏదన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళని కనిపెడతా ఉంటావు. ఉద్దుగూకులు నా మీదేనా నీ మనసంతా? నాకు అర్థమైంది అది, నేను చెప్పుకున్నది అది. నీకెలా అర్థమయ్యాడో మరి యేసయ్య. అంత దగ్గరగా నువ్వు కూడా అనుబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా నేనన్న మాటే నువ్వు కూడా అనగలవు. ఏంటి ప్రభా నీకు ఎప్పుడు నా ఆలోచనేనా? కానీ అది పచ్చి నిజం. దేవునికి మహిమ. ఇంకేం పాడంలే, ప్రార్థన చేస్తా. కానీ ఇవి వాస్తవాలు. దేవుడికి అంత ఇష్టం మనం అంటే. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నమ్ముతున్నారా? బాగు చేస్తాడా నిన్ను? స్వస్థపరుస్తాడా? ఎనీ డౌట్? నో డౌటా? దేవుని స్తోత్రం. ఆలకిస్తాడా నీ ప్రార్థన? నీ పిల్లల కోసం నువ్వు అడిగిన మనవి వింటాడా? నిజంగా నీ గురించి ఆలోచన అంతగా కలిగి ఉన్నాడు ఆయన? ఇంతమంది జనంలో నువ్వు ఒకదాన్ని ఏం పట్టించుకుంటాడబ్బా? ఇంతమందిలో నువ్వు ఒకడివి, షాలేమనే పట్టించుకోడు, ఏసే పట్టించుకుంటాడా? మరి షాలేమన్న మనిషినైనా, షాలేమన్నను కూడా ఒకళ్ళు పట్టించుకోవాలి నాయన. కానీ ఆ షాలేము రాజు అట్లా అంటాడు కదా నాయన.
అందరికీ అందుబాటులో ఉంటాను. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాట్లాడినందుకు వందనాలు, నన్ను దర్శించినందుకు వందనాలు. నిజమే, సందేహ బాణాన్ని సాతాను నా మీద పదే పదే విసిరినప్పుడు నేను బలహీనపడ్డాను. కానీ నా మనవులన్నీ నీ దగ్గర ఉన్నవని, ప్రతిదానికి నువ్వు ఆన్సర్ ఇస్తానికి సిద్ధం చేసావని, నన్ను అసహించుకోవని, నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని, నా మార్పుని ఇంకా ఆశిస్తున్నావని, నన్ను క్షమిస్తున్నావని, నన్ను అభిషేకిస్తున్నావని, నన్ను నిలబెడుతున్నావని చాలా విషయాలు నాతో ఈరోజు మాట్లాడావు నాన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న. కృతజ్ఞతలు నాన్న, వందనాలు నాన్న, స్తోత్రాలు నానా. నానా నీకు వందనాలు, 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 కృతజ్ఞతలు డాడీ, స్తోత్రము తండ్రి. నీకు మహిమ, 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 మహిమ. మా బిడ్డలందరూ హృదయపూర్వకంగా నీ మాటలు విన్నారు. మేము పడినప్పుడు తిరిగి ఎలా లేవగలుగుతున్నామంటే అక్కడ నీ శక్తి మమ్మల్ని నిలబెడుతుంది నాన్న. నీ బలమే మమ్మల్ని నిలబెట్టింది నాన్న. లేకపోతే మేము నిలిచేవారం కామో. నేను నిలవగలిగాము అంటే నీ బలమే, నీ ప్రభావమే, నీ ప్రభావమే, నువ్వు ఇచ్చిన జీవమే. నీకు స్తోత్రం. ఈ మాటలన్నీ మా హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రితం చేయి తండ్రి. ముద్ర 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 వేయి తండ్రి మా గుండెల్లో. తండ్రి నీ కొరకు ముందుకు సాగే కృప మాకు దయచేయి. ఈ నూతన సంవత్సరములో, ఈ నూతన సంవత్సర శుభారంభంలో చక్కని విషయాలు మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు, 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 వందనాలు, వందనాలు, స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా బిడ్డలు ఎంతమంది బలహీనలు ఉన్నారో స్వస్థపరచు. ఏవే విజ్ఞాపనలు చేశారో నెరవేర్చు. రోగులను ముట్టు బాగు చేయి. నీ హస్తము వారి మీదికి రాని, నీ స్పర్శ వారి మీదికి రాని, నీ వాక్కు వారి మీదికి పంపు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్న మాట నెరవేర్చు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారిని బాగు చేశాను, వారిని బాగు చేశాను, వారిని బాగు చేశాను, వారిని స్వస్థపరిచెను అన్న మాట నెరవేర్చు. సాక్ష్యాలు లేవాలి, గొప్ప గొప్ప సాక్ష్యాలు ఈ సంవత్సరం. అద్భుతాలు, అద్భుతాలు, అద్భుత సాక్ష్యాలు లేవాలి యేసు నామములో. రోగాలు వదిలిపోవాలి, దయ్యములు వదిలిపోవాలి, స్వస్థత ఎలాంటి జబ్బు కూడా వదిలిపోవాలి యేసు నామములో. కఠినమైన శ్రమలు తొలగాలి, ఆర్థిక సమస్యలు తొలగాలి, అప్పుల బాధలు తొలగాలి, దుర్వ్యసనాలు తొలగాలి. నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా జీవితాల్లో. ఓ నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా బ్రతుకుల్లో. కనికరించు మా ప్రభువా, గొప్ప కార్యాలు చేయి. అయిపోయింది, ఇంకా ఏమి లేదు అని ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేసిన దేవుడవు. నీకు స్తోత్రము. ప్రార్థన చేయటం తప్ప మాకేం చేత కాదు దేవా. ప్రార్థన చేయటం తప్ప, నిన్ను అడగటం తప్ప, నీకు మొర్ర పెట్టడం తప్ప, నీ వైపు చూసి కన్నీరు గార్చడం తప్ప మాకేమీ చేత కాదు ప్రభువా.